హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. డిబిఐ ఇండికేటర్ ని ట్రేడింగ్ వ్యూలో వాడుతూ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే ట్రేడ్స్ ఎంత సులువుగా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపించినట్లయితే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దానికి ఎలా వాడాలి అనే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఒక ట్యూటోరియల్ వీడియో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. 1.5 hours ఉంటుంది. సో దాంట్లో టెక్నికల్ అనాలిసిస్ బేసిక్స్ తో పాటు ఈ ఇండికేటర్ని ఎలా వాడాలి అనే దానికి సంబంధించింది అండ్ దాంతోపాటు మీ మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ట్రేడ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా కన్సిడర్ చేయండి నచ్చినట్లయితే. అండ్ చూడండి, ఇప్పుడు 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ రూల్ చెప్తాను. ఇండికేటర్లో ఫస్ట్ రూల్ ఏంటంటే, రూల్ నెంబర్ 1, ట్రెండ్ ఎటువైపు ఉంటే అటువైపు మనం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇది చూడడానికి చాలా ఈజీ అనిపిస్తుంది. ట్రెండ్ ఐడెంటిఫై చేయడం ఏముందిలేంటి, చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అప్పర్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. దాన్ని ట్రెండ్ ఐడెంటిఫికేషన్ కి ఇండికేటర్ ఎందుకు అనుకుంటూ ఉంటారు. కానీ మార్కెట్ లో ఉన్న ప్రతి ఇండికేటర్ కూడా ట్రెండ్ ని రివర్స్ అయ్యేప్పుడు మనకి ముందుగా గమనించడం జరగదు. ఎందుకంటే మనం ఒక పాయింట్ లో ఈ ట్రెండ్ ఉంది అనుకుని పార్టిసిపేట్ చేసిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ మనం స్టాప్ లాసెస్ హిట్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది కన్సాలిడేషన్ లోకి ఎంటర్ అయ్యాము అని. ఎందుకంటే మన రూల్ ప్రకారంగా ట్రెండ్ ఐడెంటిఫై చేయాలంటే ప్రైస్ యాక్షన్ ద్వారా కానీ వేరే ఏ ఇండికేటర్ ద్వారా కానీ మనం ఒక 2-3 స్వింగ్స్ ని మనం మిస్ అయిపోయిన తర్వాత స్టాప్ లాసెస్ హిట్ అయిన తర్వాతనే మనం కన్సాలిడేషన్ లోకి వచ్చామని తెలుస్తుంది. సరే, కన్సాలిడేషన్ లో ఉన్నాం కదా, మళ్ళీ ట్రెండ్ మారినప్పుడు పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నప్పుడు సడన్ గా మార్కెట్ కంప్లీట్ మూవ్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ట్రెండ్ లోకి వచ్చిందనే విషయం తెలుస్తుంది. కాబట్టి చాలా వరకు మూవ్మెంట్స్ మిస్ అవుతూ ఉంటారు వేరే ఇండికేటర్ ద్వారా. సో మన ఇండికేటర్ ఏంటంటే ట్రెండ్ ముందుగానే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. 3 to 4 days హెడ్ గా మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంట్రాడే టైం ఫ్రేమ్ లో అయితే మీరు 5 minutes చేస్తున్నట్టయితే ఒక 30-40 minutes హెడ్ గా మనకి నెక్స్ట్ ట్రెండ్ కంటిన్యూ అవబోతుందా లేదంటే కన్సాలిడేట్ అవబోతుందా అని ఈ లైన్స్ మనకు చెప్పడం జరుగుతుంది. సో కిందకి పాయింట్అవుట్ చేస్తూ ఈ లైన్స్ ఉన్నాయి అంటే ఇది డౌన్ ట్రెండ్ అని, అప్ సైడ్ పాయింట్అవుట్ చేస్తూ క్లియర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి అంటే ఇది అప్ ట్రెండ్ అని. సో అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ట్రెండ్ తర్వాత మనకి మొమెంటం ఉన్నప్పుడే ట్రేడ్ చేస్తాము. సో అప్ ట్రెండ్ ఉన్నా కూడా చూడండి, ఇదంతా కూడా అప్ ట్రెండే, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి డబ్బులు సంపాదించవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి సంపాదించవచ్చు. కానీ ఈ మధ్యలో ఇదంతా మనం డబ్బులు సంపాదించే ఇది కాదు. సో అరౌండ్ 40 minutes to 1 hour వరకు ఇక్కడ ప్రైస్ యాక్షన్ జరుగుతూ ఉంటది, కానీ ఇందులో ఎవరు సంపాదించారు ఎందుకంటే ఇది సైడ్ లో ఉంది అండ్ మొమెంటం లేదు ఇక్కడ. సో ప్రైస్ యాక్షన్ తో పాటు మనకి ట్రెండ్ ఎటువైపు ఉందో తెలిసిన తర్వాత మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలో తెలియాలి. కాబట్టి ఈ మొమెంటం తో కూడుకున్నటువంటి రైట్ ఎంట్రీస్ మనకు తెలియాలి. సో మన ఇండికేటర్ ఏంటంటే గ్రీన్ అండ్ రెడ్ తోటి కలర్ కోడ్ చేయడం జరుగుతుంది క్యాండిల్స్ ని. ఎప్పుడైతే మొమెంటం అందులో స్టార్ట్ అయినప్పుడు, ఒకవేళ మొమెంటం లేనప్పుడు గ్రే కలర్ తో క్యాండిల్ ని కోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు గ్రే కనబడుతున్న క్యాండిల్స్ లో మనం ఎంటర్ అవ్వము. ఎప్పుడైతే గ్రీన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది అప్ సైడ్. అదే డౌన్ సైడ్ అనుకోండి, రెడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంటర్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఒకవేళ ఈ రోజు ఇంట్రాడే చూసుకున్నాం అనుకోండి, 9:15 తర్వాత గ్రే వచ్చింది, తర్వాత గ్రీన్ స్టార్ట్ అయింది. ఈ కంప్లీట్ మూవ్ ని మనం పట్టుకోవడానికి ఆస్కారం ఉంది. మళ్ళీ ఈ గ్రే మొత్తాన్ని మనం వదిలేస్తాము, మళ్ళీ ఈ గ్రీన్ లో ఎంటర్ అవుతాము అండ్ ఈ గ్రే మళ్ళీ మనం ట్రేడ్ లో నుంచి ఎగ్జిట్ అవుతాం. సో 2 trades రావడం జరుగుతుంది. ఈ 2 trades లో కూడా ఆల్మోస్ట్ 100 points ని క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఇది ఈ ఒక్క నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనే కాదు, ఏ స్టాక్ లో చూసినా కూడా మీకు నచ్చిన టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేసేప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అండ్ ఏ టైం ఫ్రేమ్ లో పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటది అనేది కంప్లీట్ గా మీకు ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు నేను నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నాను. మిగతా నా స్టాక్స్ వాచ్ లిస్ట్ లో ఉన్న వాటిలో ఎక్కడ మొమెంటం రాబోతుంది అనేది మనకు తెలియదు అనుకోండి. ఇక్కడ మనకి ఇండికేటర్ లో స్క్రీనర్ ఒకటి యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, కలర్ కోడ్ జరగడం జరుగుతుంది. ఇక్కడ 50 stocks వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన స్టాక్స్ ని యాడ్ చేసుకున్నట్లయితే మీరున్న టైం ఫ్రేమ్ లో ఆ స్టాక్స్ లో ఎక్కడైనా మొమెంటం వస్తున్నట్లయితే మనకి ఇక్కడ కోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఈ 5 minutes టైం ఫ్రేమ్ లో టీసీఎస్ గ్రీన్ లో కనబడుతుంది, హిండాల్కో గ్రీన్ లో కనబడుతుంది. అంటే ఈ 2 మొమెంటమ్స్ స్టార్ట్ అయ్యాయి అని
అప్ సైడ్. అదే హిందుస్థాన్ యూనిలివర్, ఎల్ఎన్టీ, రిలయన్స్, ఎస్బీఐఎన్, టైటాన్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెడ్ చూపిస్తుందంటే డౌన్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయింది అని. ఈ మిగతా గ్రే అన్నిటిలో కూడా న్యూట్రల్ గా ఉంది, అక్కడ మొమెంటం స్టార్ట్ అవ్వలేదు, ట్రేడ్ ఆపర్చునిటీస్ లేవు అని మనకి క్లియర్ గా ఇక్కడ కనబడుతుంది. సో మీకు వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలనుకున్న స్టాక్స్ ఇక్కడ వేసుకున్నట్లయితే ఒక స్టాక్ ని మీరు చూస్తున్నా కూడా వేరే స్టాక్ లో మొమెంటం ని మిస్ అవ్వకుండా మనం ఇక్కడ ఈ వాచ్ లిస్ట్ లో స్క్రీన్ చేసుకుంటూ చూడొచ్చు. సో మీకు కూడా ఈ ఇండికేటర్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.